నేను మీ టారోట్ రీడర్ పూర్ణిమ శర్మ. కన్యా రాశి వారికి ఈ ఏప్రిల్ మంత్ ప్రిడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో టారోట్ రీడింగ్‌లో చూద్దాం. మీకు ఈ మంత్ కొంచెం చీటింగ్స్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. లైక్ మీ మీ ఫ్రెండ్స్ గానీ, మీరు తెలిసిన వాళ్ళే మిమ్మల్ని కొంచెం చీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా అమౌంట్ తీసుకొని, వాళ్ళ అమౌంట్ మీకు ఇవ్వకపోవడము, మీరెందులోనైనా అమౌంట్ పెడితే, ఆ అమౌంట్ మీరనుకున్న టైంకి వాళ్ళు మీకు తిరిగి ఇవ్వకపోవడము ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీరు ఎంత కేర్‌ఫుల్‌గా ఉంటే అంత బెటర్‌గా ఉంటాయి మీ రిజల్ట్స్. మీరేదైనా అమౌంట్ పెట్టాలనుకుంటే అది మీరు కొంచెం రీథింక్ చేసి అందులో అమౌంట్‌లు మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు బెటర్‌గా ఉంటుందని చెప్పొచ్చు. ఎక్కువ చీటింగ్ ఛాన్సెస్ ఈ మంత్‌లో మీకు ఉన్నాయి. మీకు కొంచెం అంటే మీరు వర్క్ ప్లేస్‌లో మీరు ఎంత వర్క్ చేసినా వాళ్ళ నుంచి మీకు కాంప్లిమెంట్స్ రాకపోవడం. అది కూడా మీకు హర్టింగ్‌గా అనిపించడము. అది కూడా ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీరు ఎంత తగ్గించుకుంటే అంత బెటర్‌గా ఉంటుంది. ఫైనాన్సెస్ మీకు బాగుంటాయి. ఇష్యూస్ అయితే ఒకవేళ ఫైనాన్సెస్ ఇష్యూస్ గనక మీకుంటే, ఈ మంత్‌లో ఫైనాన్సెస్ ఇష్యూస్ సాల్వ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరేదైనా లీగల్ ఇష్యూస్‌లో ఉంటే, దాని నుంచి మీకు కొంచెం అది సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. లీగల్ ఇష్యూస్‌లో ఉన్న వాళ్ళకి చాలా పాజిటివ్‌గా ఈ మంత్‌లో మీరనుకున్న రిజల్ట్ మీకొచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి చాలా పాజిటివ్‌గా ఉంది. అబ్రాడ్ ఎళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ గూడా కనిపిస్తున్నాయి మీకు. అక్కడ గూడా మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ గూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ న్యూ జాబ్ ఆపర్చునిటీస్ గూడా మీకు ఈ మంత్‌లో ఉంటాయి. అంటే మీరేదైనా కొత్త జాబ్ కోసం ట్రై చేస్తుంటే అది గూడా చాలా పాజిటివ్‌గా ఉంటుంది. మీ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కూడా చాలా బావుంటుంది. అండ్ మీరేదైనా స్టడీస్‌లో అంటే మీకు ఏదైనా ఎగ్జామ్స్ కోసం, రిజల్ట్స్ కోసం గనక వెయిట్ చేస్తుంటే, ఆ రిజల్ట్స్ మీకు పాజిటివ్‌గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీ లవ్ రిలేషన్‌షిప్ ఎలా ఉండబోతుందో చూద్దాం. చాలా ఎక్సలెంట్ కార్డొచ్చాయి. మీకు లవ్ రిలేషన్‌షిప్ అంటే రీయూనియన్ కోసం చూస్తున్న వాళ్ళకి, ఈ మంత్‌లో రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ లవ్ మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి అది కూడా మీకు చాలా పాజిటివ్‌గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్‌గా మీరు బ్రేకప్‌లో ఉంటే వాళ్ళ నుంచి మీరు అంటే వాళ్ళ కాల్ కోసం కానీ, టెక్స్ట్ కోసం కానీ మీరు ఎదురు చూస్తుంటే, వాళ్ళ నుంచి మీకు ఈ మంత్‌లో కాల్ గానీ, టెక్స్ట్ గానీ వచ్చే ఛాన్సెస్ ఉంది. వాళ్ళు మళ్ళీ మీతోటి మాట్లాడే ఛాన్స్ ఉంది. అండ్ వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ కూడా మీ గురించి చాలా పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళు మీ గురించి పాజిటివ్‌గా థింక్ చేస్తున్నారు. బ్రేకప్‌లో గనక ఉంటే మీ గురించి అంటే మళ్ళీ రీథింక్ చేస్తున్నారు. మళ్ళీ మీతో మాట్లాడాలి, మీకు టెక్స్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. డెఫినెట్‌గా మీకు రీయూనియన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి.